హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 7 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, అక్రమ రుణ యాప్లపై సర్కారీ కొరడా. సో మనకి థర్డ్ పార్టీ డెట్ యాప్స్ అనేవి, రుణాలు ఇచ్చే యాప్లు అనేవి ఎక్కువ అయిపోతూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి. సో ఆ కంటెక్స్లో మనకి సర్కార్ ఏ విధమైన చర్యలను తీసుకుంటుంది అనేది లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, హెచ్ఎంపివి కలకలం. సో భారతదేశంలో కూడా ఈ హెచ్ఎంపివి వైరస్ యొక్క కేసుల్ని గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి హెల్త్ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, ఆకులు తొడిగిన రోదసి సేద్యం. సో ఇస్రో యొక్క క్రాప్స్ మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని మనము నిన్నటి ఆర్టికల్స్లో చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆకులు కూడా మొలకెత్తడం జరిగింది అని ఇక్కడ ఆర్టికల్ మనము మెన్షన్ చేయడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్, బ్రహ్మపుత్ర డ్యామ్తో భారత్కు ఇబ్బందులు ఉండవు అని చైనా ప్రకటించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఆల్రెడీ మనము బ్రహ్మపుత్ర డ్యామ్పై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని నిర్మిస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. అలానే ఫిఫ్త్ వన్, తమిళనాడులో సింధు నాగరికత నాటి ఆనవాళ్లు. సో తమిళనాడులో సింధు నాగరికతకు చెందిన ఆనవాళ్లు గుర్తించడం జరిగింది. ఇది మనకి ఇండియన్ హిస్టరీ టాపిక్లో ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దామండి. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అక్రమ రుణ యాప్లపై సర్కారీ కొరడా. సో మనకి ఈ ఆర్టికల్ ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉన్నాయో, అప్పులు ఇచ్చే, రుణాలు ఇచ్చే యాప్స్, అవి ఏ విధంగా అప్పులు ఇస్తున్నాయి, ప్రజలని ఏ విధంగా ఇబ్బందులకి గురి చేస్తున్నాయి, దానిని నియంత్రించడానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది, అండ్ ముందు జాగ్రత్తగా మనము అంటే ఫ్యూచరిస్టిక్ పాలసీస్ ఏ విధంగా ఉండాలి. సో ఇలాంటి వాటి గురించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగిందండి. డీటెయిల్గా మనము 1 by 1 డిస్కస్ చేద్దాం. దేశంలో అక్రమ అనియంత్రిత రుణ యాప్ల దందాలకు పగ్గాలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ ముసాయిదా బిల్లుని తీసుకువచ్చింది. మనకి ఒక డ్రాఫ్ట్ బిల్లుని ప్రిపేర్ చేయడం జరిగింది. బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ అంటే రెగ్యులేషన్ లేకుండా, రెగ్యులేషన్ అంటే ఏంటండి, ఆర్బీఐ కావచ్చు, సెబీ కావచ్చు, అలాంటి నియంత్రణ సంస్థల అనుమతి లేకుండా అండ్ ఏ చట్టం కింద నమోదు కాని వ్యక్తులు లేదా సంస్థలు రుణ కార్యకలాపాలను చేపట్టకుండా నిరోధించడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా డిజిటల్ యాప్లను కానీ ఆఫ్లైన్ లెండింగ్ యాక్టివిటీస్లో జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ యాక్ట్ని అంటే ఈ ముసాయిదాన్ని తీసుకురావడం జరిగింది. వన్స్ ఈ డ్రాఫ్ట్ ఫైనల్ అయిన తర్వాత పార్లమెంటులో ఆమోదించి దీనిని చట్ట రూపంలోకి తీసుకురావచ్చు. అయితే ప్రజలు ఎందుకు ఎక్కువగా ఈ యాప్లకి, ఈ అనధికారిక రుణాలకి అట్రాక్ట్ అవుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ముఖ్యంగా ఎటువంటి పూచీకత్తు పత్రాలతో పని లేకుండా క్షణాలలో రుణాలు ఇస్తుండడంతో ఈ అనధికార యాప్లలో చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు చిక్కుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో వీటికి ఆకర్షితులవుతూ ఉన్నారు. అప్పులపై పలు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అధిక వార్షిక వడ్డీ రేట్లు సుమారు 18 నుంచి 40% విధిస్తూ భారీగా వసూలు చేస్తూ ఉంటున్నాయి. అయితే రుణాలు ఇచ్చేటప్పుడు చాలా సింపుల్గా ఇచ్చేస్తాయి ఇవి. కాకపోతే ఎప్పుడైతే రుణాల నుంచి గ్రహీతల నుంచి వీళ్ళు తిరిగి తీసుకోవాలని అనుకుంటారో అప్పుడు చాలా అనుచితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ డిజిటల్ యాప్స్ ఏం చేస్తున్నాయంటే, థర్డ్ పార్టీ యాప్స్ అనేవి పర్సనల్ డేటాని చోరీ చేసి వాటిని మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకి పంపిస్తూ వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిని అరికట్టడం కోసమే ఈ అక్రమ రుణాలపై మనకి ఒక సరికొత్త చట్టాన్ని, ఏదైతే బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. వన్స్ ఈ ముసాయిదా బిల్లు అనేది చట్టరూపం దాలిస్తే మనకి చాలా వరకు ఇవి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇందులోని కీ ఫీచర్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ఈ ముసాయిదా బిల్లులోని కీ ఫీచర్స్ చూస్తే, చట్టవిరుద్ధంగా ఈ అనధికారిక రుణాలని ఇస్తే వాళ్ళకి సుమారు 2 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష కానీ, ఫైన్ 1 కోటి రూపాయల వరకు ఫైన్ విధించే కానీ అవకాశం ఈ ముసాయిదా బిల్లులో ఏర్పాటు చేయడం జరిగిందండి. అలానే
రుణగ్రహీతలకు వేధింపులకి గురి చేసిన, చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకి అవలంబించిన సుమారు 3 నుంచి 10 ఏళ్ల వరకు కారాగార శిక్ష కూడా విధించడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారీ జరిమానాలు అంటే 10 లక్షల నుంచి 50 కోట్ల వరకు, దానితో పాటు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టం వన్స్ కార్యరూపం దాలిస్తే ఈ అనధికారిక రుణ యాప్లు లేదా ఈ వితరణ సంస్థలు అనేవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఈ అన్రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం వలన ప్రభుత్వానికి మరియు ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా లాభం చేకూరుతుంది అనేది మనం ఇక్కడ చూస్తే ఇన్స్టిట్యూషనల్ లెండింగ్ అనేది పెరుగుతుందండి. అంటే మనకి సంస్థాగత రుణ సదుపాయాల లెండింగ్ అనేది పెరుగుతుంది. అంటే బ్యాంకులు, ఇతర రెగ్యులేటెడ్ సంస్థల నుంచి రుణ సదుపాయం తీసుకోవడం అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివలన ఏం జరుగుతుందండి, ఎఫెక్టివ్ మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం అనేది పర్ఫెక్ట్గా అమలు అవుతుంది, ఎఫెక్టివ్గా ముందుకు వెళుతుంది. అలానే ప్యారలల్ ఎకానమీ అనేది రెడ్యూస్ అవుతుందండి. అంటే సమాంతర ఆర్థిక వ్యవస్థ అనేది రన్ అవుతూ ఉంటుంది ఇలాంటి అన్రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ వలన. సో అలాంటి సమాంతర ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేయగలుగుతాము. సో ఈ విధంగా మనము ఈ ముసాయిదా బిల్లుని ఇంప్లిమెంట్ చేస్తే పాజిటివ్స్ అనేది చూడవచ్చు. అలానే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అండి. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో మనము ఆన్లైన్ రుణాలకి ఆకర్షితులు అయ్యి ఇబ్బందులు పడే కంటే కూడా ఇన్స్టిట్యూషనల్ రుణాలు అంటే ఈవెన్ బ్యాంకులు కూడా ఆన్లైన్ రుణాలను కల్పిస్తున్నాయి. కాకపోతే మనకి రెగ్యులేటెడ్ సంస్థల నుంచే ఈ రుణ సదుపాయాలని తీసుకోవాలి. దాని వలన ఇబ్బందులకి ఎదురయ్యే అవకాశం ఉండదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హెచ్ఎంపివి కలకలం, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది భారతదేశంలో కూడా మనకి కలకలం సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా అనేక ప్రాంతాలలో ఈ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడుతూ ఉన్నాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలలో మనము వీటిని గుర్తించవచ్చు. అయితే ఇది ఆందోళన కలిగించే అంశమేమీ కాదు అని, ఈ వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇది సాధారణమే అని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. అలానే అబ్నార్మల్ రైజ్ అనేది కూడా మనకి ఏమీ కనిపించడం లేదు, అసాధారణ ముప్పు అయితే ఏం లేదు. అంటువ్యాధులను ఎదుర్కోవడంలో భారతదేశం ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. శ్వాసకోశ వ్యాధుల విస్తరణను గమనించడానికి కోవిడ్కి ముందు మన వద్ద ఎలాంటి నిఘా వ్యవస్థ లేదు. బట్ ఇప్పుడు వివిధ స్థాయిలలో ఏర్పాటైన ఈ నిఘా వ్యవస్థల నుంచి ఎంతో సమాచారం మనకి ఇప్పుడు లభిస్తుంది. కాబట్టి అబ్నార్మల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైతే ఇమ్మీడియట్లీ వాటిని గుర్తించి తీసుకోవాల్సిన చర్యలకి అప్రమత్తంగా ఉండవచ్చండి. అయితే ప్రస్తుతం మనకి అలాంటి సిచ్యువేషన్, అబ్నార్మల్ సిచ్యువేషన్ ఏం కనిపించడం లేదు, అంతా సాధారణంగానే ఉంది. కాబట్టి శీతాకాలంలో మనకి శ్వాసకోశ సమస్యలు పెరగడం సహజమే. కాబట్టి ఇలాంటి కేసుల్ని అక్కడెక్కడ ఇలాంటి కేసులు నమోదైనా కూడా దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ హెచ్ఎంపివి వైరస్ యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ చూస్తే ఇది ఒక రెస్పిరేటరీ వైరస్, అంటే శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తూ ఉంటుందండి. దీనిని మొదటిసారిగా 2001లో గుర్తించడం జరిగింది. ఇది న్యూమోవెరైడ్ ఫ్యామిలీకి చెందిన రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అండి. సో మనకి ఇది దీని యొక్క నిర్మాణము, దాని యొక్క వ్యాప్తిని ఆధారంగా కొన్ని ఫ్యామిలీలుగా డివైడ్ చేస్తారు. న్యూమోవెరైడ్ ఫ్యామిలీకి సంబంధించినది ఇది. అలానే దీని ట్రాన్స్మిషన్ చూస్తే ఇది పర్సన్ టు పర్సన్ మరియు సర్ఫేసెస్ టు పర్సన్. ముఖ్యంగా ఎవరైనా తుమ్మినా దగ్గినా వాటి నుంచి వచ్చే తుంపరలు డైరెక్ట్గా దానిని తీసుకోవడం, గ్రాస్ప్ చేయడం కానీ, లేదా ఏదైనా వస్తువుల మీద ఉపరితలం మీద అది పడితే వాటిని టచ్ చేయడం ద్వారా కానీ మనకి ఈ వైరస్ అనేది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ సిమ్టమ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే కాఫ్, ఫీవర్, నాసల్ కంజెషన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ లాంటి సాధారణ జలుబులో ఉండే సమస్యలే ఇందులో కూడా కనిపిస్తూ ఉంటాయండి. మైల్డ్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఇక్కడ మనము అబ్జర్వ్ చేయవచ్చు. అలానే ట్రీట్మెంట్ విషయానికి వస్తే పర్టికులర్గా ఈ హెచ్ఎంపివి వైరస్కి ఏ విధమైన యాంటీవైరల్ థెరపీ అనేది లేదు. కాకపోతే వచ్చిన సిమ్టమ్స్ని బట్టి దానికి అనుగుణంగా చికిత్స అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వ్యాక్సిన్ కూడా ఇప్పటి వరకు ఈ హెచ్ఎంపివి వైరస్కి ఏ విధమైన వ్యాక్సిన్ కూడా లేదు. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ని బారిపడకుండా మనము కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ దీనికి సంబంధించి ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు, ఎందుకంటే ఇది మైల్డ్ ఇన్ఫెక్షన్స్ని మాత్రమే కలుగజేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆకులు తొడిగిన రోదసీ సేద్యం. సో స్పేస్ ఫార్మింగ్ మీద ఇస్రో చేస్తున్న కృషి అనేది ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా మనము ఈ PSLV C60 ద్వారా క్రాప్స్ పేలోడ్ అనేది పంపించడం జరిగిందండి. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్. సో ఈ క్రాప్స్ మాడ్యూల్ ద్వారా మనము అలసంద విత్తనాలని రోదసిలోకి పంపించాము. అవి రీసెంట్గా స్ప్రౌటింగ్ అయ్యాయని, అంటే మొలకెత్తాయని కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మనకి ఆ విత్తనాల నుంచి తొలిసారిగా లేలేత ఆకులు పుట్టుకొచ్చాయి. అంటే మనకి ఈ ప్రయోగం అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది అని అర్థమవుతుంది. సో
రోదసిలో మొక్కల సాగును చేపట్టగల తమ సత్తాకు ఇది నిదర్శనమని ఇస్రో ప్రకటించిందండి. మనకి ఈ స్పేస్ ఫార్మింగ్ మీద చాలా అధ్యయనాలు ఇప్పుడు ఇస్రో చేపట్టడానికి అవకాశం ఏర్పడింది. మైక్రోగ్రావిటీ అంటే సూక్ష్మ గురుత్వాకర్షణకు మొక్కలు ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాయని అర్థం చేసుకోవడము, అలానే వ్యోమగాములకు జీవనాధార వ్యవస్థల రూపకల్పనకు ఈ ప్రయోగం కీలకమండి. సో ఈ తరహా వ్యవస్థల ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు గాలి నీరుని వ్యోమగాములకు అందించడానికి ఏర్పడుతుంది. కాబట్టి క్రాప్స్ ప్రయోగం విజయవంతం కావడాన్ని బట్టి రోదసిలో మానవులను ఎంతకాలం సుదీర్ఘంగా ఉంచగలమనే దిశగా ముందడుగు కూడా పడుతుంది అని ఇస్రో పేర్కొంది. ఈ పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ పోయం అనేది మనకి 4th స్టేజ్లో చూడవచ్చండి. దీనిలో మనకి స్పేస్ డాకింగ్ మిషన్తో పాటు 24 పేలోడ్స్ని పిఎస్ఎల్వి C60 ద్వారా పంపించడం జరిగింది. అందులో ఒకటి మనకి కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ అనే మిషన్, అలానే వాకింగ్ రోబోటిక్ ఆర్మ్ కావచ్చు, అండ్ డెబ్రిస్ క్లియరెన్స్ కోసం రోబోటిక్ మ్యానిపులేటర్ వంటి సైంటిఫిక్ పరిశోధనలు కూడా ఈ పోయం మాడ్యూల్లో 24 పేలోడ్స్లో భాగంగా మనము కండక్ట్ చేస్తూ ఉన్నామండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్రహ్మపుత్రపై డ్యామ్తో భారత్కు ఇబ్బందులు ఉండవు, చైనా స్పష్టం చేసింది. యాక్చువల్గా బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యామ్ని, ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని చైనా ప్రభుత్వం నిర్ణయించడానికి ప్రణాళికలను రచిస్తూ ఉంది. దీనికి భారత్ మరియు బంగ్లాదేశ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ని వలన తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, దిగువ లోతట్టు ప్రాంతాలు, ఇవన్నీ తర్వాత కాలంలో జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయని భారత్ బంగ్లాదేశ్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల ఏం జరగవచ్చండి, మనకి జనరల్గా వాటర్ తక్కువ ఉండే సీజన్లో డ్యామ్లో వాటర్ని స్టోర్ చేయడం ద్వారా మనకి కింది ప్రాంతాలకి వాటర్ అనేది లభించదు. అంటే భారత్ బంగ్లాదేశ్లలో కరువు పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఫ్లడ్స్ చాలా ఎక్కువగా వచ్చినాయి బ్రహ్మపుత్ర రివర్కి. అప్పుడు ఏం జరుగుతుంది, గేట్స్ని వదిలేయడం ద్వారా ఆ ఫ్లడ్ వాటర్ని దిగువ ప్రాంతాలకి వదిలేస్తారు. దీనివలన లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. ఈ విధంగా 2 విధాలుగా కూడా నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి భారత్ బంగ్లాదేశ్లు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనికి చైనా ఏ విధంగా రియాక్ట్ అవుతుందండి, మనకి టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను నిర్మిస్తున్నామని చైనా పునరుద్ఘాటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో వివిధ శాస్త్రీయ ధృవీకరణలు జరిగాయని, ఇది భారత్ బంగ్లాదేశ్లోని బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతాలలో ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని పేర్కొంది. అంటే ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఈ దిగువ ప్రాంతాల మీద ఉండదు అని చైనా భరోసా ఇస్తుంది. అయితే ఇది ఎంతవరకు నమ్మశక్యం అనేది మనం చెప్పలేము. చైనా యొక్క ఇంటెన్షన్స్ అనేవి వేరుగా ఉండొచ్చు. ఈ మెగా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ చైనాలోనే ఉన్న పెద్ద డ్యామ్ 3 గార్జెస్ డ్యామ్ కంటే కూడా చాలా చాలా పెద్దది. మనకి ఈ మెడాంగ్ ప్రాజెక్ట్ అనేది మనకి 3 గార్జెస్ డ్యామ్ కంటే కూడా 3 రెట్లు ఎక్కువ హైడ్రో ఎలక్ట్రిసిటీని డెవలప్ చేస్తుంది. సుమారు 60 గెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీని ఈ ప్రాజెక్ట్ ద్వారా హార్నెస్ చేయగలము. ఇక్కడ చూడండి ఎంత మనకి ఈ డిస్ప్యూటెడ్ టెరిటరీకి ఈ డ్యామ్ అనేది చాలా దగ్గరగా ఉంది. అలానే భారతదేశం మీద నియంత్రణ సాధించడం కోసం కూడా, అంటే బ్రహ్మపుత్ర వాటర్స్ని కంట్రోల్ చేస్తే నార్త్ ఈస్ట్ని కంట్రోల్ చేయవచ్చు అని ఒక చైనా ప్లాన్గా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి భారతదేశం ఏం చేయాలి, ఇప్పుడు దానికి ఒక బఫర్ని క్రియేట్ చేయాలి. అందుకే సియాంగ్ రివర్ మీద మనము ఒక 10 గెగావాట్స్కి సామర్థ్యంతో కలిగిన ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ని నిర్మించి, మనకి ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పుడైతే దీనిని నిర్మిస్తామో మన సావర్నిటీని చాటి చెప్పడంతో పాటు అక్కడ మనము ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఒక దారులు తెరవడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మహిళా సాధికారతకు మైలురాయిగా 2025 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపు. సో లోక్సభ స్పీకర్ గారు ఇటీవల జరిగిన పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అనే కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారతను పెంపొందించాలి అని 2025ని దీనికి ఒక మైల్ స్టోన్గా నిలపాలి అని ప్రకటించడం జరిగింది, పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి 22 రాష్ట్రాల నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 500 మంది గిరిజన మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు స్వావలంబన, సామాజిక సమానత్వం సాధించే దిశగా అడుగులు వేసి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారండి. ముఖ్యంగా స్వచ్ఛమైన త్రాగునీరు, పారిశుద్ధ్యము, అందరికీ విద్యను అందుబాటులోకి తేవడము ఇలాంటి గ్రామీణ సమస్యలను పరిష్కారం కోసం మహిళలు తమ నాయకత్వ సామర్థ్యాలను ఉపయోగించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులకు మహిళలకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలు, 73వ రాజ్యాంగము పెసా చట్టం అంటే పంచాయత్
మెజర్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా యాక్ట్ అండ్ గిరిజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీద వర్క్ షాపులని నిర్వహించడం జరిగింది. అంటే మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, మహిళలకి వాళ్ళ హక్కులను కాపాడుకోవడం కోసం లాంటివి, వాటి మీద ఇక్కడ ఈ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడులో సింధు నాగరికత నాటి ఆనవాళ్లు, వస్తు మార్పిడితో దక్షిణాదికి వచ్చినట్లు అంచనా, పరిశోధకులకు సీఎం స్టాలిన్ భారీ నజరానా. సో మనకి ఇప్పటికీ కూడా సింధు నాగరికతకు చెందిన బొమ్మల లిపి, సో ఈ బొమ్మల లిపి అనేది డెసిఫర్ అవ్వలేదండి. దానిని డెసిఫర్ చేస్తే, అంటే దానిని తర్జుమా చేస్తే పరిశోధకులకు $1 మిలియన్ నజరానా ఇస్తాను అని సీఎం ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే, తమిళనాడు పురావస్తు శాఖ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 140 ప్రాంతాలలో కొంతకాలంగా జరిపిన తవ్వకాలలో పెద్ద ఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. వాటిలో 90% సింధులోయ నాగరికత కాలం నాటివని ఆ శాఖ నిర్ధారించింది. అందులో భాగంగా బాణము, త్రికోణము, పూలు, చేప తదితర ఆకృతులలో ఉన్న 15,184 గుర్తులని పరిశోధకులు పరిశీలించారు. వీటితో పాటు ఇతర గుర్తులు కూడా, వృత్తము, నిచ్చెన, ఎక్స్ లాంటి ఇతర గుర్తులను కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా 2,600 ఏళ్ల నుంచి 3,200 ఏళ్ల కిందటివిగా గుర్తించడం జరిగిందండి. ఈ పురాతన వస్తువుల యొక్క ఈ వయస్సు ఏ విధంగా అంచనా వేస్తారండి? దానికి కార్బన్ డేటింగ్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. సో ఈ కార్బన్ డేటింగ్ ద్వారా ఆ వస్తువుల యొక్క ఏజ్ అనేది అంచనా వేయడం జరుగుతుంది. ఏ సంవత్సరాలకి చెందినవి అనేది ఈ కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా అంచనా వేస్తారు. అయితే సింధు నాగరికతకు చెందిన ఈ వస్తువులు కావచ్చు, ఈ గుర్తులు కావచ్చు, తమిళనాడు ప్రాంతానికి ఏ విధంగా వచ్చాయి అనేది ఇప్పుడు పరిశోధనలు ఆలోచిస్తున్నారు. దీనికి ఉత్తరాదితో సంబంధాలు కలిగి ఉండేవారు అప్పటి వాళ్ళు అనేది ఒక అంచనాగా వీళ్ళు రావడం జరిగిందండి. దీని ప్రకారం దక్షిణాదిలో లోహయుగానికి, సింధు నాగరికత రాగి యుగానికి మధ్య దగ్గర సంబంధాలు ఉన్నట్లు తమ పరిశోధనలో తేలింది అని శాస్త్రవేత్తలు వివరించడం జరుగుతుంది. అండ్ తరిచి చూస్తే ఈ రెండు ప్రాంతాల మధ్య నాగరికత, సాంప్రదాయ, వస్తు మార్పిడి జరిగినట్టు కూడా సంకేతాలు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇంకా లేవు కాబట్టి దీనికి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అలానే సింధు నాగరికత కాలం నాటి గుర్తులు, లిపి తమిళనాడులో బయటపడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిశోధకులకు భారీ నజరానా ప్రకటించారు. ఆ కాలపు లిపి ఆధారంగా వారి రాత విధానాన్ని రూపొందించే పరిశోధకులకు, సంస్థలకు $1 మిలియన్ అంటే సుమారు 8 కోట్లకు పైనే బహుమతిగా అందిస్తామని ఆయన ప్రకటించారు. అంటే ఈ బొమ్మల లిపిని డిసిఫర్ చేసి అందిస్తే దానికి నజరానా కూడా, భారీ నజరానా కూడా ప్రకటించారు. సింధు మైదాన సంస్కృతి ఆవిష్కరణ శతాబ్ది ముగింపు నేపథ్యంగా ఇటీవల చెన్నైలో జరిగిన అంతర్జాతీయ ఉత్సవాల సందర్భంగా స్టాలిన్ ఈ ప్రకటన చేశారు అండి. యాక్చువల్గా సింధు నాగరికతకి తమిళనాడులో ఉత్సవాలు చేయడానికి సంబంధం ఏమిటి? మనకి ఒక థీరీ ప్రకారం ఆర్యుల దండయాత్ర తర్వాత సింధు ప్రజలు సింధు నాగరికతను అక్కడ వదిలేసి మనకి దక్షిణాది వైపు, ముఖ్యంగా తమిళనాడులో సెటిల్ అయ్యారనేది ఒక అంచనా. కాబట్టి ఇక్కడ తమిళనాడు వాళ్ళు సింధు నాగరికతని తమ పూర్వీకుల నాగరికతగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విశాఖ వేదికగా ప్రగతి వీచిక, ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపు భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మొత్తం ప్రాజెక్టుల విలువ 2 లక్షల కోట్ల పైమాటే. పారిశ్రామిక, మౌలిక వసతుల రంగాలలో అభివృద్ధిని పరుగులు పెట్టించేలాగా సుమారు 2,08,548 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ గారు బుధవారం విశాఖ వేదికగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టుల విలువ 1,99,786 కోట్లు కాగా వీటిలో 1,87,885 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు చెందినవి కావడం ఇక్కడ విశేషం. యాక్చువల్గా మనకి ఉత్తరాంధ్ర అనేది కొంత వెనుకబాటుకు గురైన ప్రాంతం కాబట్టి ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా దానిని కూడా మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లోకి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అందులో మనకి కొన్ని ప్రాజెక్టులని చూస్తే అనకాపల్లి జిల్లాలోని పూడిమడక వద్ద 1.85 లక్షల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, మరియు అదే జిల్లాలోని నక్కపల్లిలో 1,877 కోట్లతో తలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్, మరియు రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ లాంటివి ఉన్నాయి. అలానే
తిరుపతి జిల్లా కృష్ణపట్నం వద్ద 2139 కోట్లతో చేపట్టే ఇండస్ట్రియల్ సిటీ క్రిస్ సిటీతో పాటు 10 జాతీయ రహదారులు 7 రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మరో 7 జాతీయ రహదారులు 3 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ భారీ ప్రాజెక్టుల వలన ఉత్తరాంధ్ర యొక్క ముఖ చిత్రం మారే అవకాశం ఉందండి. ఈ పెట్టుబడుల వలన ముఖ్యంగా సుదీర్ఘమైన సముద్ర తీరము, అనుకూలమైన భూముల లభ్యతతో ఔషధ ఇంధన రంగాలలో కొత్త అవకాశాలు పుట్టుకు వస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులు ఈ కోవలోకి చెందిన మెగా ప్రాజెక్టులుగా చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1000 కోట్లతో చిప్ల ఉత్పత్తి కేంద్రం, మంత్రి శ్రీధర్ బాబుకు పీటీడబ్ల్యూ గ్రూప్ ప్రతినిధుల ప్రతిపాదన. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్లో తాము 1000 కోట్ల పెట్టుబడితో చిప్ల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పీటీడబ్ల్యూ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు అవసరమైన విడిభాగాలు, ఆటోమేషన్, ఇతర పరికరాలను సరఫరా చేసే ఈ సంస్థకు సింగపూర్లో ప్రాంతీయ కార్యాలయం ఉంది. వీరు ఇప్పుడు చిప్ల ఉత్పత్తి కేంద్రం కోసం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అండ్ మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ సెమీ కండక్టర్ల మరియు చిప్ల తయారీ, దాని అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్లో అనుకూల వాతావరణం ఉందని, నైపుణ్యమున్న మానవ వనరులకు కొదవలేదు అని, అందుకే సెమీ కండక్టర్ క్లస్టర్ని ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నామని ఆయన ప్రకటించారు. అండ్ హైదరాబాద్లో పరిశ్రమ ఏర్పాటుకు సరైన ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వ విధానాల ప్రకారం రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో హైదరాబాద్లో చిప్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుతో పాటు సెమీ కండక్టర్ క్లస్టర్స్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఎంతైనా ఉంది. సమ్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని మనం ఇక్కడ చూస్తే, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రాజగోపాల చిదంబరం పాస్డ్ అవే ఇన్ ముంబై ఆన్ 4th January 2025. He was 88. He was instrumental in India's first nuclear test in 1974 as well as the Pokhran 2 tests in 1998. అంటే భారతదేశానికి చెందిన ఈ చిదంబరం గారు మరణించడం జరిగింది. ఈయన ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త. భారతదేశం కండక్ట్ చేసిన 2 అణు పరీక్షలు 1974లోని పోఖ్రాన్ 1, 1998లోని పోఖ్రాన్ 2 రెండిటిలోనూ కూడా ఈయన కీ రోల్ ప్లే చేయడం జరిగిందండి. ఈయన సేవలకి గుర్తింపుగా 1975లో పద్మశ్రీతోనూ 1999లో పద్మ విభూషణ్తోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. 6 ఇండియన్ అమెరికన్ లా మేకర్స్ వర్ స్వార్న్ ఇన్ టు ద 119th US Congress, మార్కింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ ఇన్ కాంగ్రెస్ టు డేట్. సో భారత మూలాలకు చెందిన 6 ఇండో అమెరికన్లు యుఎస్ కాంగ్రెస్ సభకి ఎంపిక అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇంత 6 అనేది హైయెస్ట్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. వరల్డ్ బ్రెయిలీ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ January 4th టు కమ్మమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ లూయిస్ బ్రెయిలీ. సో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని మనము ప్రతి ఏటా January 4న లూయిస్ బ్రెయిలీ యొక్క గౌరవార్థం జరుపుకుంటూ ఉంటామండి. బ్రెయిలీ లిపిని కనిపెట్టి ఈ విజువల్లీ ఇంపైర్డ్ అంధులకు వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తులకు ఈ బ్రెయిలీ లిపి అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆయన గౌరవార్థం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని మనము January 4న నిర్వహించుకుంటూ ఉంటాము. ఆయన 1809లో జన్మించడం జరిగింది. ఈ ఇయర్ 2025 థీమ్ వచ్చి సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజన్ ఫర్ ద విజువల్లీ ఇంపైర్డ్. అంటే ఈ అంధత్వముతో బాధపడుతున్న వాళ్ళని కూడా యాక్సెసిబిలిటీ మరియు ఇంక్లూజన్, వాళ్ళని కూడా సమ్మిళితము మరియు యాక్సెసిబిలిటీ, ప్రతి చోట వాళ్ళకి యాక్సెస్ అనేది కల్పించే విధంగా దీనినే మనము ఒక క్యాంపెయిన్ కూడా చెప్పుకున్నాము, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. సో ఇలాగా ఈ యాక్సెసిబిలిటీని అండ్ ఇంక్లూజివిటీని పెంచడం కోసం ఈ థీమ్ని తీసుకోవడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.